ఒక హీరో అమ్మాయి వేషం వేసుకుని ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాడు అన్న విషయం ఇప్పటికి కొత్త ఏం కాదు. 'చిత్రం బళారే విచిత్రం' కన్నా ముందు నుంచి ఉంది. అది ఎలా అనుకున్నారా? చెప్తా. నిజానికి హీరో ఫుల్ లెంత్ అమ్మాయి వేషం వేసిన సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. వచ్చిన మటుకు చాలా హిట్ అయ్యాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువ ఎందుకు రాలేదు? అసలు ఇలాంటి సినిమాలు తీయడంలో ఉండే కష్టాలేంటి? ఒకవేళ మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్‌కి కథ రాసుకున్నారా? అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటి? ఇవన్నీ మాట్లాడుకుందాం మన వీడియోలో. అలాగే ఆఖరిగా మన 'లైలా' సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. మీకు ఈ విషయాలన్నింటి గురించి వినాలనుంటే ఒక లైక్‌తో స్టార్ట్ చేసేసేయండి. ఇక విషయంలోకెళ్ళిపోతే నాకు తెలిసి అసలు ఇలా మన సౌత్ ఇండియాలో ఈ కాన్సెప్ట్‌తో వచ్చి పేరు తెచ్చుకున్న సినిమాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. 'చిత్రం బళారే విచిత్రం', 'భామనే సత్యభామనే', 'రెమో', 'మేడమ్', 'ఓహో నా పెళ్ళంట' ఇలా కొన్ని సినిమాలున్నాయి. మీకు తెలిసినవి కూడా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడు మనం ముందు ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. 'చిత్రం బళారే విచిత్రం' కన్నా ముందు ఫుల్ లెంత్ లేడీ గెటప్స్ ఉండేవా అనే దాని గురించి. అసలు 'చిత్రం బళారే విచిత్రం' సినిమా ఎవరు తీశారు అంటే మీలో చాలామంది మన జంధ్యాల గారే కదా అని అనుకుంటాం. అబ్బాయి కాదండి. పిఎన్ రామచంద్రరావు గారు. అలాగే ఈ సినిమా తీయాలన్న ఆలోచన 'జోయ్ మా కాళీ బోర్డింగ్' అనే ఒక బెంగాలీ నాటకం ఆధారంగా వచ్చింది. అసలు సినిమా కన్నా ముందున్న నాటకాల మాటకొస్తే అక్కినేని గారు మొదట్లో నాటకాల్లో స్త్రీ పాత్రలోనే చేసేవారనే విషయం మీకు తెలుసా? అలా పూర్వం ఇంట్లో నాటకాల్లో చేయడానికి ఆడవారిని పంపించకపోతే మగవాళ్ళే ఆ వేషాలు వేయాల్సి వచ్చేది. కాబట్టి సినిమాల్లో అదొక విశేషమేమో కానీ నాటకాల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఒక పాత్ర కోరితే ఆడ మగ అని సంబంధం లేకుండా ఆ పాత్రని పోషిస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెకండ్ పాయింట్కి వద్దాం. మరి సినిమాలు హిట్ అయ్యాయి కదా, ఈ కాన్సెప్ట్ ఎక్కువ సినిమాలు ఎందుకు రాలేదు? ఇది కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సిన విషయం. ఓకే, ఇలా మన హీరో ఆడవేషం వెయ్యాలంటే అనుకుంటే సరిపోతుందా? అసలు కథ ఉండాలి, అది బలంగా ఉండాలి. సరే, కథ దొరికేసింది అనుకుందాం. అప్పటి నుంచి మొదలవుతాయండి కష్టాలు. హీరోకి లుక్ టెస్ట్ చేసి అందమైన అమ్మాయిలా ఉన్నాడా లేదా అన్నది మొదటి విషయం. అవన్నీ వేయించుకోవడానికి పడే పాటలు ఉంటాయి చూడండి. ఇక అదయ్యాక దానికి తగ్గట్టుగా నడవాలి, నడుచుకోవాలి, చూపు, కళ్ళు, మాట, తీరు ఇలా ఒకటేంటి అన్నింటితోనే అమ్మాయి అని నమ్మే విధంగా చేయగలిగేలా ఉండాలి. అందులో ఏమాత్రం తేడా వచ్చినా హీరోని నపుంసకలింగం అనడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు ఈ రోజుల్లో జనాలు. ఇన్ని కుదరాలండి కథతో పాటు. సరేనండి, ఇవన్నీ కుదిరేయి అని కథ నచ్చి అలా నటించడానికి ఆ హీరో అన్ని విధాలా ఇష్టపడినా వాళ్ళు భయపడే మొట్టమొదటి ఎవరికో తెలుసా? మనలాంటి ఫ్యాన్స్కి. మనం పెట్టే ఇమేజ్ అనే ఒక ఫిల్టర్కి. అందుకే అసలు టాప్ టియర్ హీరోస్ మ్యాక్సిమం ఇలాంటి స్టోరీస్ చేయరు. మళ్ళీ ఇక్కడ నేను మెన్షన్ చేసేది లేడీ గెటప్స్ కాదు, అలా వేసిన ఫుల్ లెంత్ రోల్స్ గురించి. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు మన ఇండస్ట్రీలో టాప్ టియర్ హీరోస్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే చాలా భయపడుతున్నారు కదా. నాకైతే అదే అనిపిస్తుంది. సపోజ్ ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాడు మన హీరో అన్న విషయం బయటకు వచ్చిందనుకోండి, ఇలాంటి ఎక్స్పెరిమెంటే, ఒక పక్క హీరో ఫ్యాన్స్ ఎందుకన్నా మన ఇమేజ్ మనకు ఉంది అని తీసుకోలేరేమో అన్న భయం వాళ్ళకి. లేదా చూసారా నీ హీరోకి ఆఖరికి ఈ వేషాలు వేసుకోవాల్సి వస్తుంది అని ఎవరైనా అంటారేమో అని మనం భయపడతామోనని వాళ్ళ భయం కూడా. అంటే మనం మన హీరోకి పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నామా లేదా అన్న విషయం మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. అన్నా నువ్వు మంచి కథ ఉన్న సినిమాలు చెయ్యి, మంచి క్యారెక్టర్స్ చెయ్యాలి అని ఎంకరేజ్ చేస్తేనే కదా మన హీరోని మనం ఇంకా ఆరాధించే విధంగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. వాళ్ళలో ఉన్న బెస్ట్ బయటకు వస్తుంది. ఎంతసేపు కొడితే ఎగరాలి అనే సినిమాలే చేస్తే అందరు హీరోలు కొట్టేవాళ్ళు అవుతారు. ఇంక కొట్టుకునే సినిమాలు తప్ప వేరే సినిమాలు రావు. ఒకవేళ ఏదైనా సినిమాలు తీసినా బలవంతంగా అందులో ఫైట్ సీన్స్ పెట్టాల్సి వస్తుంది. అండ్ డబ్బు పెట్టే ప్రొడ్యూసర్కి కూడా ధైర్యం రావాలి గురు. వాళ్ళు కూడా జనం ఇలాంటివే చూస్తారు సార్, ఫ్యాన్స్ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఇస్తే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు అని అనకుండా మేము బాగుంటే ఏదైనా చూస్తాం, మా హీరోకి మంచి కథా పాత్ర ఇవ్వండి అని ధైర్యం ఇస్తే మంచి సినిమాలు వస్తాయని నమ్ముతున్నాను. కొంచెం ఆవేశపడుతున్నాను అనిపించిన ఇండస్ట్రీ బాగుండాలంటే ఇదే నిజం మాస్టర్. ఇక మన మూడో పాయింట్కి వస్తా. కథ ఇక్కడ ఉంటుందండి. మొత్తం డ్రైవింగ్ ఫోర్స్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని సినిమాల్లో మనం ఎందుకు ఆ క్యారెక్టర్ లేడీ గెటప్ వేసినా కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్గా చూడలేదు అనుకునే 2 పాయింట్స్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ వన్ కాన్ఫ్లిక్ట్, సెకండ్ వన్ రెస్పెక్ట్ టు ద లేడీ క్యారెక్టర్. ఈ 2 పాయింట్స్లో కొన్ని సినిమాలను ఎగ్జాంపుల్స్గా తీసుకుని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మన 'చిత్రం బళారే విచిత్రం' సినిమాకి వస్తే అందులో కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీస్కి తప్ప బ్యాచిలర్స్కి ఇల్లు దొరకపోవడం. అందుకోసం ఒక ఫ్యామిలీ అని నమ్మించడానికి నరేష్ గారు ఆ వేషం వేస్తారు. ఇప్పుడు మనం 'భామనే సత్యభామనే' అనే సినిమా తీసుకున్నాం అనుకోండి, అందులో కాన్ఫ్లిక్ట్ ఏంటి? తన భార్యతో గొడవల వల్ల దూరమైన భర్త మళ్ళీ భార్యతో తన ప్రాణంగా ప్రేమించే కూతురికి ఎలా దగ్గరయ్యారు అన్నదే. ఇక మనం 'మేడమ్' సినిమా గురించి మాట్లాడుకుంటే బామ్మగారు చనిపోతానని పెళ్లి చేసుకున్నట్టు ఒక అమ్మాయిని చూపించమంటే
తన ఫ్రెండ్ కోసం టెంపరరీగా లేడీ గెటప్ వేస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఆ బామ్మ ఆరోగ్యం బాగైపోయి ఆ లేడీ గెటప్‌ని కంటిన్యూ చేయాల్సి వస్తే అప్పుడు ఎలాంటి కష్టాలు ఇరుక్కున్నారు మన హీరో అన్నది దీని కథ. ఇప్పుడు మనం చూసుకుంటే అన్ని సినిమాల్లో అవసరం చాలా బలమైంది అన్నట్టు చూపించేలా ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకు ఆ వేషం వేయడాన్ని మనం నమ్ముతాం. అలాగే ఆ వేషం కంటిన్యూ చేయడానికి ఆ కాన్ఫ్లిక్ట్స్ కూడా కంటిన్యూ అవ్వాలి. అలా లేడీ గెటప్‌లో ఉండడం వల్ల కూడా కొత్త కాన్ఫ్లిక్ట్స్ రావాలి అన్నట్టు ట్రై చేస్తారు. సో అసలు సినిమా వర్కౌట్ అవ్వాలంటే ఈ స్క్రీన్ ప్లే చాలా క్రూషియల్‌గా హ్యాండిల్ చేయాలి. ఇక సెకండ్ పాయింట్‌కొస్తే రెస్పెక్ట్ టు ద లేడీ క్యారెక్టర్. ఇది చాలా క్రిటికల్ అయినా కూడా చాలా సినిమాల్లో క్యారెక్టర్ దెబ్బతినేలాగే సీన్స్ ఉంటాయి. కానీ అవి అబ్బాయి అమ్మాయి వేషం వేసాడు కాబట్టి పర్వాలేదు అని మనం అడ్జస్ట్ అయిపోయి నవ్వేస్తాం కొన్ని జోక్స్‌కి. అలా ఇంకొన్ని సీన్స్ అబ్బాయి ఆడవేషంలో ఉంటూ అమ్మాయిలతో ఛాన్స్ తీసుకోవచ్చు అన్నట్టు చాలా ఈజీగా చూపించేస్తారు. ఎగ్జాంపుల్ అంటే హీరో అమ్మాయిల బాత్రూంలో దూరడం ఇలాంటి సీన్స్ అన్ని సినిమాల్లో ఉండడం చాలా కామన్‌గా అసలు ఏం కాదన్నట్టు చూపించేస్తారు. నిజానికి కామెడీ కోసం సీన్స్ అలా రాసుకున్న ఆ క్రియేట్ చేసిన లేడీ క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసినట్టే అన్న విషయం మనకు కూడా తెలుసు. కాకపోతే జోక్‌ని మనందరం లిబరల్‌గా తీసేసుకుంటున్నాం. ఇన్‌ఫాక్ట్ 'మేడంలో' కూడా ఇలాంటి సీన్స్ ఉంటాయి. కాకపోతే ఆ లేడీ గెటప్ వేసిన క్యారెక్టర్‌కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు వేసిన ఆ జయంతి అనే క్యారెక్టర్ అనుకోకుండా లేడీస్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయిపోవడం. అది కూడా కథలో ఒక కాన్ఫ్లిక్ట్‌లా చూపించడం నాకు బాగా నచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ జస్టిఫికేషన్ కోసం రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌ని టచ్ చేస్తారు. లైక్ వరకట్నం, అడ్వర్టైజ్మెంట్స్ కోసం అమ్మాయిలు ఎందుకు సగం సగం బట్టలేసుకొని నటించాలి? వంటింటి సామారు అడ్వర్టైజ్మెంట్ అన్నిటిలోనూ ఆడవాళ్ళని ఎందుకు చూపించాలి? అలా భలే క్వెషన్స్ వేస్తారు అండ్ కథలోకి ఇంబైబ్ అయిపోతాయి. ఇలాంటి విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ సినిమాస్‌లో. అలా అని మిగిలిన అన్ని సినిమాలు అద్భుతమైనవే. చేసిన వాళ్ళు నిజంగా ఆ పాత్రలో జీవించారనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ అన్ని సినిమాల్లో వాడిన కన్‌ఫ్యూజ్ కామెడీ అన్న స్క్రీన్ ప్లే ట్రిక్ నాకు చాలా నచ్చుతుంది. ఇక 'లైలా' సినిమా విషయానికొస్తే సిట్యుయేషనల్ కామెడీ పరంగా అయితే ట్రైలర్‌లో మనం ఇందాకల మాట్లాడుకున్నాం కదా! కాన్ఫ్లిక్ట్ ఒక మినిస్టర్ తన వల్ల చనిపోయారనే కారణంగా అతను ఆడవేషం వేయాల్సి రావడం అన్న రీజన్ బలంగానే ఉన్నట్టు అనిపించింది. అది స్క్రీన్ మీద ఎలా చూపించి ఎస్టాబ్లిష్ చేస్తారో చూడాలి. అలాగే మేకప్ అండ్ లుక్ టెస్ట్ కూడా నాకు బాగానే సెట్ అయినట్టు అనిపించింది. కామెడీ కూడా పర్వాలేదన్నట్టుంది ట్రైలర్‌లో. సినిమాలో ఇంకా మంచి సిట్యుయేషనల్ కామెడీ ఉంటుందేమో చూడాలి. కాకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే బాగానే వినిపిస్తున్నాయి. నాకు కామెడీ సినిమాలంటే భలే ఇష్టమండి. సినిమాలో సాగే థీమ్‌కి మంచి కామెడీ ఉండడంలో తప్పే లేదు. కానీ అలాంటి జోక్స్ రాయడం కోసం ఒక అబ్బాయి అమ్మాయి పాత్ర వేసి అమ్మాయి లేదా అబ్బాయిల ఒంట్లో పార్ట్స్‌ని వర్ణించాల్సిన అవసరం వస్తే నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ కష్టాల్ని లేదా సీన్స్‌ని ఫన్నీ స్కెచ్‌లో చూపిస్తే ఒక రకం. కానీ మాటల్లో కూడా అలా వర్ణించడం ఆ సీన్స్‌కి ఎంతవరకు అవసరమో మేబీ సినిమా చూస్తేనే చెప్పగలం. ఇన్‌ఫాక్ట్ డబుల్ మీనింగ్ వాడి జోక్స్ రాస్తే కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ జనరల్‌గా జోక్స్ అయినా నలుగురితో మళ్ళీ మళ్ళీ పంచుకుని నవ్వుకునేలా ఉంటేనే బెటర్ కదా! అలా నవ్వించగలిగే హాస్యానికే ఎక్కువ లైఫ్ ఉంటుందని నా అభిప్రాయం. కాదంటారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. నాకైతే సినిమా చూడాలనే ఉందండి. కానీ ఒక్క మాట మాత్రం నిజం చెప్పాలండి. ఒక మనిషి ఇన్ని నెలల తరబడి ఒక పాత్ర కోసం ఎంత కష్టపడి ఇలాంటి ఒక సబ్జెక్ట్‌తో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే ఆ పాత్ర కోసం చాలా విషయాలు నేర్చుకుని, తెలుసుకుని, జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతలా ప్రమోట్ చేస్తున్నారంటే డెఫినెట్‌గా అందులో పర్పస్ ఉంటుంది. కొంతమంది అనుకున్నట్టు కేవలం డబుల్ మీనింగ్ కోసం, బూత్ జోకుల కోసం మాత్రమే కాదేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి సినిమాలో ఏం చెప్తారో. అండ్ ఇలాంటి ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ మరిన్ని రావాలి. మనందరం మన యాక్టర్స్‌కి మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే అబ్బాయిలు అమ్మాయిల వేషం లేదా అమ్మాయిలు అబ్బాయిల వేషంలో పడే కష్టాల్ని కామెడీగానే కాకుండా సీరియస్‌గా చూపించేలాంటి కథలొస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫ్యూచర్ రైటర్స్ మీరే. సో అదండి అసలు ఇలాంటి సినిమాల గురించి అలాగే ఆలోచనలకి నాకు తావిచ్చిన 'లైలా' సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ పుబాకా ఫ్రమ్ వెండితెర వాకిట్లో.